మధు మధు ఇటు చూడరా, మన వీడియోస్ అన్నిటికీ వ్యూస్ భలే వస్తున్నాయి. పిల్లలందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఏరా మధు అలా ఉన్నావు? ఎన్ని వ్యూస్ వస్తే ఏం లాభం రా, చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మనం కూడా వీడియోస్ చేస్తున్నాం గానీ ఎప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు కదరా. ఇప్పుడు చెప్దాం. అంతే అంటావా? రారా చెప్దాం. మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ? మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా ఏమండి ఏమండి? వస్తున్నానండి. మీరా ఏంటి ఇలా వచ్చారు? ఎక్కడండి మీ అబ్బాయి? ముందు పిలవండి, అప్పుడు చెప్తాను. ఏమైందండి? ఏం చేశాడు మా వాడు? మా పెరట్లో ఉన్న పువ్వులన్నీ దొంగలించుకు వెళ్ళిపోయాడు. పొద్దున్నే దేవుడికి పూజ చేయడానికి ఒక్క పువ్వు కూడా లేకుండా చేశాడు. ఎలాంటి కొడుకును కన్నారండి? ఇంకొకసారి వాడు మా ఇంటి వైపుకు వస్తే తిరిగి మీ ఇంటికి రాడు చెప్తున్నా. క్షమించండి, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. వీడిని ఒరే మధు, ఎవర్రా? నాకేం తెలుసురా. ఏం పిల్లలు ఏం చేస్తున్నారు? ఏంటండి కనిపించట్లేదా? వినాయక చవితి చేస్తున్నాం. అవును, పందిరి వేసి వినాయకుడిని పెట్టి పువ్వులు మిఠాయిలు తెచ్చాం. కానీ పూజ చేయడానికి పంతులు గారే లేరు. దానికెందుకు పిల్లలు అంత బాధపడుతున్నారు? మీరే పూజ చేయండి. పూజ చెయ్యాలంటే మంత్రాలు రావాలిగా. నాకు స్కూల్లో చెప్పే టేబుల్సే రావు, ఇంకా మంత్రాలు ఎలా వస్తాయి? పూజ చెయ్యాలంటే మంత్రాలే రావాల్సిన అవసరం లేదు. మరి స్కూల్లో నీకు టేబుల్స్ చెప్పడం రాకపోతే ఏం చేస్తావు? ఏముంది, టీచర్తో దెబ్బలు కాస్తా. ఇక్కడ కూడా అలానే మీ చేతులు రెండింటినీ జోడించి ఏమీ ఆలోచించకుండా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టడమే. అప్పుడు దేవుడు మీకు దీవెనలు ఇస్తాడు. అక్కడ టీచర్ ఏమో దెబ్బలు ఇస్తుంది. బాగా చెప్పావురా. స్కూల్లో టీచర్ దెబ్బలు కూడా మీ మంచి కోసమే. అవి కూడా దీవెనలే. అవి దీవెనలా? తిన్నవారికి తెలుస్తుంది ఆ దీవెనల రుచి ఎలా ఉంటుందో. మరే రే మధు, ఒరే మధు, పక్కింటి అంకుల్ పువ్వులు దొంగలించినట్టు మీ నాన్నకి చెప్పేసినట్టున్నాడు రా. నన్ను ప్రశాంతంగా ఒక్క పూటైనా ఉండనేమో కదరా. నాన్నగారు నేనేం చెయ్యలేదు. నిన్ను నాన్నగారు కొట్టకండి, నాన్నగారు కొట్టకండి, ప్లీజ్ నాన్నగారు కొట్టద్దు. పక్కింటి వాళ్ళ చెట్టు పువ్వులు ఎందుకురా దొంగలించావు? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఆగండి, ఎందుకు మీ అబ్బాయిని కొడుతున్నారు? వీడు పూజ కోసం అని పక్కింటి వాళ్ళ ఇంట్లో పువ్వులు దొంగలించాడు. వాళ్ళొచ్చి నన్ను తిట్టారు. శాంతించండి. చిన్నపిల్లవాడు తెలియక తప్పు చేసినా ఆ పువ్వులు చేరవలసిన చోటుకే చేరాయి. రేయ్, ఇంకొకసారి గాని నువ్వు ఇలాంటి దొంగ పని చేసావనుకో, అప్పుడు చెబుతా నీ సంగతి. ఈ మాట ఏదో ముందే చెప్పి మా నాన్న నన్ను కొట్టకుండా ఆపుండొచ్చుగా. పువ్వులు దొంగలించడం తప్పేగా? దొంగలించింది ఆ వినాయకుడి కోసమేగా. ఆ వినాయకుడు ఏమంటాడో తెలుసా? దొంగలించడం తప్పు, ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. అందుకే మీ నాన్నగారు నిన్ను కొట్టిన తర్వాతే అలా చెప్పాను. ఇంతకీ మీరెవరు? మిమ్మల్ని మా వీధిలో ఎప్పుడూ చూడలేదే. నా పేరు గణేష్. ఇంకా వీడి పేరు ఎక్కడ వీడు? వీడి పేరేమో మూసిక. వీడు నా ఫ్రెండ్. ఏంటి, ఎలుక మీ ఫ్రెండా? భలే విచిత్రంగా ఉంది. నిజం, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వీడిని తీసుకునే వెళ్తాను. మాది ఈ పక్క ఊరే, పక్క వీధిలోనే మాకు చుట్టాలు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చాం. ఓహో, అమ్మా, బాగా గట్టిగా కొట్టేశాడు మా నాన్న. ఏంటి మధు, నీకింకా నొప్పి తగ్గలేదా? లేదు, బాగా గట్టిగా కొట్టేశారు మా నాన్నగారు. మా నాన్నగారికి నేనంటే అస్సలు ఇష్టం లేనట్టుంది. ప్రతిసారి ఇలాగే గట్టిగా కొట్టేస్తున్నారు. తప్పు తప్పు, అలా అనకూడదు. తల్లిదండ్రుల గురించి అలా మాట్లాడితే ఆ వినాయకుడు అస్సలు క్షమించడు. ఎందుకు? మీరు పూజ చెయ్యాలనుకుంటున్నారు కదా, అయితే రండి ఆ వినాయకుడు కథ చెప్తా. ఆ వినాయకుడు కథ వింటే వినాయకుడికి పూజ చేసినంత పుణ్యం. అవునా? అయితే పూజ చెయ్యక్కర్లేదా? కథ వింటే పూజ చేసినట్టే. సరే చెప్పండి.
మీకు ఆ పరమశివుడు పార్వతీదేవి ఎవరో తెలుసా? తెలుసుగా, ఈ వినాయకుడి తల్లిదండ్రులు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి కుమారస్వామికి గణాధిపత్యం కోసం పోటీ పెడతారు. గణాధిపత్యం అంటే ఏమిటి? దేవతలందరికీ అధిపతి. ఉదాహరణకి మీ క్లాస్ లీడర్ లాగా. పార్వతీదేవి వినాయకుడు పెద్దవాడు గనక గణాధిపత్యాన్ని వినాయకుడికే ఇద్దామని అనుకుంటుంది. కానీ కుమారస్వామి గణాధిపత్యానికి నేను అర్హుణ్ణే, నాకే గణాధిపత్యం ఇవ్వాలి అని పట్టుబడతాడు. అలా శివపార్వతులు ఇద్దరు గణాధిపత్యం ఎవరికివ్వాలా అని ఆలోచనలో పడతారు. అప్పుడు ఆ మహాశివుడు ఒక ఉపాయం ఆలోచించి వినాయకుడికి కుమారస్వామికి ఒక పందెం పెడతారు. ఆ పందెంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే గణాధిపత్యం దక్కుతుంది అని చెప్తారు. పందెమా? ఏంటా పందెం? ఎవరైతే ముందుగా ముల్లోకాలు తిరిగి వస్తారో వాళ్ళకే గణాధిపత్యం దక్కుతుంది అని చెప్తారు. వెంటనే పోటీ ప్రారంభిస్తారు. కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వేగంగా ముల్లోకాలు చుట్టడానికి బయలుదేరతాడు. ఇక్కడ వినాయకుడు బాగా ఆలోచించి తన ఎలుక వాహనంపై ఎక్కి తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా అక్కడ తనకంటే ముందు వినాయకుడు అక్కడ ఉంటాడు. కుమారస్వామి 3 ప్రదక్షిణలు చేసి కైలాసానికి వచ్చేసరికి వినాయకుడు తన ప్రదక్షిణలు పూర్తి చేసుకొని తన తల్లిదండ్రుల పాదాలకి నమస్కరిస్తూ ఉంటాడు. అప్పుడు కుమారస్వామి వచ్చి వినాయకుడిని అడుగుతాడు, అన్నయ్య, నువ్వు నీ ఎలుక వాహనం మీద ముల్లోకాలు అంత వేగంగా ఎలా తిరిగి వచ్చావు అని. అప్పుడు వినాయకుడు ఏం చెప్పాడంటే, నేను ఏ లోకానికి వెళ్ళలేదు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు తిరిగి వచ్చినంత పుణ్యం అని చెప్తాడు. అందుకే నేను వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాను అని చెప్తాడు. దానితో కుమారస్వామి పశ్చాత్తాపపడి వినాయకుడితో ఇలా అంటాడు, నన్ను క్షమించు అన్నయ్య, తల్లిదండ్రులకు మించినది ఏదీ లేదు అని నాకు తెలియజేశావు. ఈ పోటీలో విజేతవి నువ్వే, గణాధిపత్యాన్ని నువ్వే స్వీకరించు అని చెప్పాడు. అలా వినాయకుడికి గణాధిపత్యం దొరుకుతుంది. అందుకే మనం ఏం చెయ్యాలి అన్నా, ఎక్కడికి వెళ్ళాలి అన్నా ముందుగా మన తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు తిట్టినా కొట్టినా అంతా మన మంచి కోసమే. అర్థమైందా? బాగా అర్థమైంది. ఒరే చూడండిరా, వీళ్ళు ఇక్కడ మండపం వేసి వినాయకుడిని కూర్చోబెట్టారు. ఆ వినాయకుని చూడరా, వీళ్ళే మట్టితో చేసినట్టున్నారు. అచ్చం వీళ్ళలానే ఉంది. ఏంట్రా, అది వినాయకుడు విగ్రహమా? అస్సలు అలా తెలియనే లేదు. వాళ్ళంతా చీప్ మెంటాలిటీ వాళ్ళు. వాళ్ళతో మనకెందుకులే, పద. ఇలా చేస్తే ఆ వినాయకుడు ఇలా మండపం దగ్గర కూడా రాడు.